ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది, ఆ దేశం గుండె పైనే కొట్టాం, ఉగ్ర సౌదాలని కాదు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం, భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు, ఇప్పుడు ఇస్తున్నది విరామమే, వారి వైఖరి చూసాక తదుపరి కార్యాచరణ, ఉగ్రవాదం ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే చర్చలు, సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది, నవయుగ యుద్ధంలో పాక్ మట్టి కరిపించాం, స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్ప, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న సాయంత్రం 8 గంటలకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ పెట్టి జాతిని ఉద్దేశించి నిన్న మాట్లాడినలు. పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చింది, మనం ఏదైతే టార్గెట్ చేసి మొత్తం స్థావరాల పైన అటాక్ చేసేసినామో చాలా మంది 100 మందికి పైగా అక్కడ ఉగ్రవాదులు కావచ్చు, ముష్కరులు ఉగ్రవాదులు వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి వాళ్ళు మన కాళ్ళ బేరానికి వచ్చి ఇక మేము యుద్ధం చేయము అని చెప్తా ఉన్నారు. అడుక్క తినే పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది, దిక్కు తోచని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది, అయినా ఇండియా పైన కాలు దుబ్బే ప్రయత్నం చేస్తే ఏమైతుందో తెలిసొచ్చిందని నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పుకొచ్చిండు. భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకనే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ ను భారత్ మట్టి కరిపించిందని, వారి సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండె పైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. దాయాది దేశం మన పాఠశాలలు, సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వసతులు, ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దము సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపిందన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు వికృత కురత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్ర సౌదాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే నాని స్పష్టం చేశారు. రెండు ఖరాఖండిగా చెప్పి పడేసిండు. ఆ దేశంతో చర్చలు మాత్రం జరిగితే ఉగ్రవాదం పైన చర్చలు జరగాలి, లేదంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన చర్చలు జరగాలి. ఈ 2 చర్చలు తప్ప పాకిస్తాన్ తో ఎటువంటి చర్చలు జరిపేది లేదు. ఇప్పుడు కాల్పుల విరమణ తాత్కాలికంగా ఆపివేశాం. వాళ్ళ చర్యకు మన ప్రతిచర్య ఈసారి గట్టిగానే ఉంటుంది. 100 మంది కరడు మోసిన ఉగ్రవాదులను అంతం చేస్తున్నామని మోడీ నిన్న ఆ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చిండు. ఇది ఎట్లా ఉంటే ఉగ్రవాదం చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం ఒకేసారి సాధ్యం కావు. ఒకే చోట నీళ్లు రక్తం ప్రవహించవు. భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనకాడబోం. పాక్ సైన్యం, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు వేస్తూ వస్తున్నాయో అలాగే అవి ఏదో ఒక రోజు ఆ దేశాన్ని కూడా అంతం చేస్తాయి. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సింది అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పాకిస్తాన్ సైన్యం కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటూ వాళ్లకు నీళ్ళిచ్చి, వాళ్ళకి ఎరువులు ఇచ్చి ఇక మీరు వేపుగా పెరగండి అని చెప్పడంతోనే ఆ దేశమే సర్వనాశనం అవుతుంది. ఆ దేశమే తిండికి గతిలేని పరిస్థితుల్లోకి వెళ్తా ఉంది. ఎక్కడైతే ఉగ్రభూతం లేదో ఆ దేశం స్పష్టంగా ముందుకెళ్లే అవకాశం ఉంటది. పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలని ఆ దేశానికి వచ్చే ఆస్కారం ఉంటది. ప్రపంచ అందగత్తెలందరూ సుందరిమణుల పోటీలు హైదరాబాద్, తెలంగాణలో జరిగిందంటే అది మనకు నిజంగా గర్వకారణం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, ఇంకో పార్టీ ఉండని. వై బికాస్ అంటే వాళ్ళు ఇండియానే చూస్తారు కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము వచ్చినాం, ఈ రాష్ట్రంలో బీజేపీ, ఈ కాన్సెప్ట్ లో ఉండదు. బయట నుంచి ఇండియా వైజ్ గా జరుగుతూ ఉంటది. కానీ అట్లా లేదు అంటే పాకిస్తాన్ కి ఎవడు పోతాడు? వీసా తీసుకొని పోయేటోడు కూడా లేడు పాకిస్తాన్ కు.
ఇక సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు. భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సమీపంలో సోమవారం రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పంజాబ్ లోని జలంధర్ లో ఓ నిఘా డ్రోన్ ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. శకలాల సమీపానికి ఎవరు వెళ్లొద్దని అప్రమత్తం చేశాయి. జలంధర్ లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్, హోషియాపూర్ జిల్లాలో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ విధించారు. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా మాతా విష్ణోదేవి ఆలయ గుహ వద్ద అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంత దూరం వెళ్ళాక తిరిగి వెనక్కి మళ్లించారు. ఇగో నిన్న జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి కనిపించిన పాకిస్తాన్ డ్రోన్లు.